మత్స్యగంధితో పరాశర మహర్షి పొందు. పరాశర మహర్షి పడవ నడిపే మత్స్యగంధిని చూచి మోహపరవశుడై ఆమె పొందు కోరాడు. కానీ ఆమె మహర్షులైన మీతో తనలాంటి పల్లెపడుచు సంపర్కము తగదని, తన కన్యాత్వమునకు భంగమేర్పడునని కూడా తెలిపింది. అందుకు మహర్షి ఆమె కన్యాత్వమునకు భంగమేర్పడకుండా వరమును అనుగ్రహించి తమకు జన్మించబోయే కుమారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశమేనని, నీవు నీ వంశము తరించగలదని వరమిచ్చాడు. పరాశరుడు తన కామేచ్ఛను తీర్చుకొని సంతృష్టి చెంది, భామిని, ఇక నుండి నీవు సత్యవతి అను నామమున ప్రసిద్ధురాలవగుదువు. నీ కన్యాత్వము భంగపడలేవు. నీవొక చక్రవర్తికి అర్ధాంగివై సర్వభోగములా అనుభవిస్తావు. నీ సంతతి వారే ఈ భారతావనిని పరిపాలించెదరు. నీ గర్భమున జన్మించే పుత్రుడు వేదవ్యాసుడు అను పేర ప్రసిద్ధుడుగుని వరమునిచ్చి మరలా తపోదీక్ష వహించుటకు వెళ్ళిపోయాడు. యుహం భూయాత్.